నడుద్దా? నా బిడ్డలు ఈరోజు ఇంటికి రావడానికి రామంటున్నారు సార్. నా పిల్లలు ఇంటికి రాకుండా నేనేం చేయాలా? వేరే వాళ్ళ పంచన ఎంతవరకు నేను ఉండేను? ఆ పంచలో ఉండి నేను స్కూల్లో విధులు నేను ఎలా నిర్వర్తించాను చెప్పండి? నాకొద్దు. ఈరోజు ఇల్లే లేకుండా చేశారు, రేపు ఉద్యోగమే లేకుండా చేస్తారు సార్. ఉద్యోగం నేను ఈరోజు వదిలేయటానికి ఆగస్టు 15 దాకా చూద్దాం నాన్న, అందరినీ సంప్రదిద్దాము, అందరినీ అడుగుదాము. న్యాయం మన పక్షాన ఉందని బిడ్డలను అడిగితే అమ్మా మేము రామమ్మ ఇంటికి, మేము రామమ్మని వాళ్ళు ఏడుస్తున్నారు సార్. ఏం జరిగింది సార్ చెప్పండి? ఏడు తగలబడిపోతుంది సార్. ఈ న్యాయం ఎక్కడ తగలబడిపోతుంది? మేము ఉన్నాం సార్. ఈ ఏపీలో ఉంటే మమ్మల్ని చంపేస్తారు. ఏం అన్యాయం చేసామని ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఒక సింపుల్ సార్, ఒక టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ని వెకేట్ చేయించుకోలేకపోతున్నారు సార్. ఎంత దౌర్భాగ్య స్థితి సార్ చెప్పండి. ఇది ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఒక ఇంజెక్షన్ నేను తీసేసుకోలేను. ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉండలేదు సార్. ఎలా ఉంటాం సార్? అసలు మొత్తం క్లోజ్ చేసేసాడు గోడ కట్టి. వెళ్ళడానికే లేదు. నా ఫోటోలు చూపియండి. వెళ్ళడానికి మార్గమే లేదు. మొత్తం ప్లాస్టింగ్ కూడా చేసేసుకున్నాడు. ఇంత దారుణమైన స్థితి ఎక్కడన్నా ఉందా సార్? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? నా బిడ్డలు ఇంత చదువు, నేను లొంగటం లేదని దగ్గరికి వచ్చిన నా బిడ్డలు ఇంకా చదువులు అయిపోయినాయి, వాళ్ళు ఏడ అభివృద్ధి చెందుతారని వాళ్ళ మీద కేసులు సార్. నా బిడ్డల మీద కేసులు సార్. చిన్న నా కూతురు మీద సార్, అమ్మాయి ఎంబీబీఎస్ హౌజీ చేస్తుంటే ఆ అమ్మాయికి నోటీసులు, కోర్టులో నోటీసులు. ఎలా సార్? మేము అసలు చిన్న దారి ఇంత గొంది సార్, ఇంత గొంది. మీకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు గతంలో ఒకసారి సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేశారు కదా, మళ్ళా ఆ ప్రయత్నం మీరు మళ్ళా 2 సార్లు పోయాం సార్. మేము కలవని వాళ్ళే లేరు సార్. 2 సార్లు మళ్ళా సీఎం ఆఫీస్ దగ్గరికి పోయాము. మళ్ళా శేషగిరి సారు మళ్ళా ఒక స్టేషన్కి తీసుకుపోయారు. మళ్ళా మేము వెళ్ళిపోండి అమ్మా మీకు న్యాయం చేస్తామని పంపించారు. న్యాయం జరగటం లేదు. ఏమి జరుగుతుందో ఈ ఏపీలో ఉంటే మా ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియటం లేదు సార్. నేను ఉద్యోగం చేయలేను సార్, నాకొద్దు. నేను అసలు ఈ ఆపరేషన్లతోటి ఇప్పుడు ఈ కోర్టు ఆ కోర్టు ఎన్ని కోర్టులు సార్? కాగితాలు కట్టుందో చూడమ్మా. ఇన్నికి సార్ హైకోర్టుకి వేస్తారు, ఈ కోర్టుకి వేస్తారు, ఆ కోర్టు అంటే నేను ఎలా సార్ ఒంటరి మహిళని ఎలా తిరగలను సార్? ఎంత డబ్బు పెట్టుకొని తిరగలను? బడి చూసుకోవాలి. బడి నుండి మళ్ళీ నేను కారు మాట్లాడుకొని విజయవాడ పోవాలా? ఇంత అనారోగ్యంతో నేను విజయవాడ పోయి లాయర్లను కలిసి వాళ్ళందరికీ డబ్బులు కట్టి మళ్ళా నేను వచ్చి తెల్లవారి బడికి నేను ఏ విధంగా వెళ్ళాలి సార్ చెప్పండి? ఇవన్నీ నోటీసులే సార్. ఇవన్నీ చూడండి. మేము అద్దంకి కోర్టులో ఇల్లు లేక వేరే వాళ్ళ పంచంలో నెలకు ఒకరి పంచంలో బ్రతుకుతున్నాం. మీరు ఇవన్నీ కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పేసి టీడీపీ తోటి కుమ్మక్కయ్యి టీడీపీ నాయకుల్ని మొన్న లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఆయన కలిశారని చెప్పేసి మేము మీ గురించి ఎంక్వైరీ చేస్తే కొంతమంది చెప్పినటువంటి మాటలు. లోకేష్ పాదయాత్రలో లోకేష్ గారిని కలవలేదా? మీ వెనకాల ఏ టీడీపీ వాళ్ళు లేరా? ఏ నాయకుడు లేడు సార్ మా దగ్గర. అయితే మా వాళ్ళందరూ 4 సంవత్సరాల నుండి మేము వైసీపీలో ఉండి, చిన్నప్పటి నుండి వైసీపీలో నుండి వైసీపీకే వేసాం సార్. 4 సంవత్సరాల నుండి మాకు న్యాయం జరగటం లేదు సార్. నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ న్యాయం జరగనప్పుడు ఎందుకు మనం పక్కకి వెళ్ళిపోదాం, మనం అడుగుదాం అని అన్నారు సార్. అప్పుడే లోకేష్ సార్ వస్తున్నారు సార్, పాదయాత్రగా ఆ స్థలం మీద గుండే వస్తున్నారు సార్. ఇక మేమేం చేయాలి సార్ మీరు చెప్పండి? 4 సంవత్సరాల నుండి మేము దీంట్లోనే ఉండి నా బిడ్డల కోసము పార్టీకి వేరుగా పోకూడదని నేను పోరాడి, నేను ఇప్పుడు ఈ స్థితిలో నేనేం చేయాలా? కలిసారా మీరు లోకేష్? కలిసాం సార్. నా బంధువులందరూ అన్నారు కలుద్దాం, ఆయనకి ఇద్దాం. లోకేష్ సార్నే కదా సార్, పవన్ సార్ని కలుస్తాం, రాజేష్ సార్ని కలుస్తాం, మిమ్మల్ని కలుస్తాం, అందరిని కలుస్తాం. ఈరోజు ఇల్లు లేదు. ఇల్లు లేకుండా నేను వృత్తిని చేయలేను. వృత్తి చేయడానికి కూడా నా ఆరోగ్య లోకేష్ సార్ అన్ని తీసుకున్నారు సార్. చూస్తాం అమ్మ అని చెప్పి వెళ్ళారు సార్. కలిసిన తర్వాత ఏమి స్పందన రాలేదా? ఏమి స్పందన రాలేదు సార్. ఎంత పత్రం తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మేము అందరినీ సరే ఇక అందరినీ కలుస్తాం. పవన్ సార్ని కలుస్తాం. పవన్ సారు అక్కడికి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని మా పాదయాత్రని చూసి ఆయన జనవాణి అనే కార్యక్రమాన్ని పెట్టారు సార్. నా పిల్లలు అంటారు వెళ్దాం అమ్మా, మనకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళ వైపే వెళ్దాము పవన్ సార్ దగ్గరికి, పవన్ సార్నే వెళ్దాం, ఆయన చాలా మందికి సహాయం చేస్తున్నారు, మనం వెళ్ళి అక్కడ కలుద్దాము అని అంటారు సార్. ప్రతిదీ ఇక మేము ఇంకా లేదు సార్, మాకు బ్రతికే లేదు. ఎలా బ్రతకమంటారు? ఎవరైనా వచ్చి చెప్పమనండి. ఇల్లు లేదు, ఉద్యోగం చేయలేకపోతున్నాను, అర్ధరాత్రి 1 గంట 12 అవుతుంది లారీలందరిని కలిసి వచ్చేటప్పటికి. మళ్ళీ తెల్లవారి ఆపరేషన్లు అయిన నేను మళ్ళీ నిద్రలు లేకుండా అక్కడికి పోవాలా? నా బిడ్డలు నా ఇంటికి ఇల్లు లేదు, ఇంటికి ఎలా వస్తారు సార్? మేము రామమ్మని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా నేను ఎందుకు ఉద్యోగం చేయాలా? ఎవరి కోసం చేయాలా? ఇప్పుడు మీరు గత కొద్ది రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసారని మాకు ఇన్ఫర్మేషన్. ఆయన కలిసిన తర్వాత మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది అని ఆశ ఉందా?
సార్ న్యాయం చేస్తామని సార్ అన్నారు సార్, న్యాయం జరుగుద్దనే చూస్తున్నాం సార్. ఒకవేళ అక్కడి నుంచి మీకు ఏ విధమైనటువంటి న్యాయం జరగకపోతే సుధారాణి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? నేను సార్ ఈ ఆగస్టు 15 వరకే చూద్దాము అనుకున్నాను సార్. నా పిల్లలు అన్నారు, నేను గతంలో ఒకసారి కూడా, నానా మనం ఈ లోకంలో బ్రతకలేము నాన్న, ఒక టీచర్గా ఫెయిల్ అయ్యాను, ఒక తల్లిగా కూడా నేను సక్సెస్ కాలేకపోయాను, మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా చదివించాను, ఎంతో కష్టపడి ఇంత అప్పులో కూడా నేను చదివించాను, ఇక మనం వద్దు నాన్న, ఏదన్నా తీసుకొని చనిపోదామంటే నా చిన్న కొడుకమ్మ నాకు బ్రతకాలని ఉంది మా అని అన్నాడు. ఎలా సార్ చెప్పండి, నేను ఓడిపోయి చచ్చిపోతాను అంటలేదు, నా పిల్లలు ఎంత చిన్న బిడ్డలు తండ్రి లేకుండా సాకున్నారు, నాకు బ్రతకాలని ఉందమ్మా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సరే ఏ విధంగానైనా సరే చావటం పరిష్కారం కాదు, దేవుడు నమ్ముకున్నాం, దేవుడిలో బ్రతకాల, అయితే వేరుగా వెళ్ళిపోదాం, ఏదో ఒక రాష్ట్రం తమిళనాడు వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. ఆగస్టు 15కి వెళ్దాం అనుకున్నాం. నా బిడ్డలు అన్నారమ్మా మా ఇద్దరు చదువులు ఫైనల్కి వచ్చినాయి, ఆ చదువులు అయిపోయి ఈ రాష్ట్రం కూడా కాదు, మనం ఈ దేశం నుండే వెళ్ళిపోదామమ్మా, ఎవరన్నా సహాయం చేస్తే. నేను ఒక్కటే విన్నమించుకుంటున్నాను సార్ మీ ద్వారా, ఎవరైనా మమ్మల్ని దత్తత తీసుకోమనండి సార్. నేను ఉద్యోగం కూడా చేయలేని స్థితి సార్, కూర్చుంటే కూర్చోలేకపోతున్నా, పడుకుంటే పడుకోలేకపోతున్నా, ఈ ఆరోగ్యం చాలా హీనంగా ఉంది సార్. ఇదిగోండి సార్, మొన్నే జమ్మ హాస్పిటల్కి వెళ్తే ఆ ఫైల్ మా నాన్న గుండెలో కూడా ట్రబుల్ అంటుంది సార్. నేను ఈ పరిస్థితుల్లో చనిపోతే నా 3 బిడ్డలు అనాథలు అవుతారు సార్. ఏదో ఒక అనాథ శరణాలయానికి ఆఫర్ చేయండి సార్. వాళ్ళు మమ్మల్ని సాగుతాయి సార్. నా బిడ్డలు ఏదో ఉద్యోగం వచ్చినాక వాళ్ళు రుణం తీర్చుకుంటాం సార్. మాకు ఇల్లు లేక వేరే వాళ్ళ పంచల్లో బ్రతుకుతూ ఉద్యోగం ఎలా చేయమంటారు సార్, చెప్పండి సార్. ఈ ఏపీలోనే ఇంత న్యాయం జరుగుతుంటే ఎవరు న్యాయం చేయటం లేదు సార్. జైబీమన్న వాళ్ళు కుల సంఘాలు రావటం లేదు, ఉద్యోగ సంఘాలు రావటం, అధికారులు స్పందించక ఏం చేయాలి సార్? నిజంగా సార్ మేము బ్రతకలేము సార్ ఇక్కడ. నేను ఒకటే రిక్వెస్ట్ సార్, దయ ఉంచి ఎవరైనా సరే మమ్మల్ని 4-5 నెలలు దత్తత తీసుకొని సాకండి సార్. నా బిడ్డలు కోర్సులు అయిపోయినాక మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ నుండి. సజ్జల గారిని కలిసి ఎన్ని రోజులు అవుతుందమ్మా? సజ్జల గారు సార్ని కలిసి వారం అవుతుంది సార్. వారం తర్వాత మీకు ఏమన్నా కదలికి వచ్చినట్టు అనిపిస్తుంది? అక్కడ నుండి ఆఫీస్ నుండి 2-3 సార్లు ఫోన్ చేశారు సార్. ఎప్పుడో మేలో ఇచ్చాను సార్ స్పందనకి. ఆ స్పందన ఈ నవరత్నాలు అని 2 పిల్లలు నిన్న మొన్న ఫోన్ చేశారు సార్. అమ్మ మేలో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు చేస్తే మేమేం చేసామమ్మా, ఇది జరుగుతుంది సీఎం సార్కి చెప్పండి అమ్మ అంటే, బీప్ సౌండ్ వస్తుందమ్మా, బీప్ సౌండ్తో చెప్పు అని అంటే నేను సార్కి కూడా విన్నవించాను సార్, సార్ వింటారని. ఇది సార్ మా పరిస్థితి సార్, న్యాయం చేయండి సార్. తప్పైతే తప్పనన్నా చెప్పమంటున్నాం సార్, అదన్నా చెప్పాలి కదా సార్. ఒక్కరన్నా ఇంత ఏపీ స్టేట్లో ఒక్కరన్నా నీది తప్పు అని చెప్పమనండి సార్. కట్టుబట్టలతో నేను ఈరోజు వెళ్ళిపోతాను సార్. కేవలం ఒక ఎస్సీ మహిళ అక్కడ ఉండొద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా చేస్తున్నారు సార్. రాజకీయ కింద ఏం జరుగుతుందో పైన వాళ్ళు చూసుకోవాలి కదా సార్. కింద ఈ రాజకీయం ఏం జరుగుతుంది, ఎంత పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది గమనించుకోవాలి కదా. సరే తప్పనన్నా వచ్చి అందరూ వచ్చి డిఎస్పీ సార్ ఏమన్నారు, ఎస్పీ సార్ దగ్గరికి పోతే డిఎస్పీ సార్ అన్నారు, అమ్మ కలెక్టర్ గారు ఒక టీం అవుతారు, కలెక్టర్ రెవెన్యూ తరఫున ఒక టీము, పోలీస్ డిపార్ట్మెంట్ వైపున ఒక టీము, పంచాయతీ తరఫున ఒక టీంను, 3 టీములను నేను కలెక్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. ఇది 3వ నెల సార్. ఏది టీం లేయి ఎక్కడ ఉండాలి సార్? ఒక్కరోజు ఒకరింట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఎంత ఇబ్బంది. అన్నం తినే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా సార్, ఎలా బ్రతకాలి. ఆపరేషన్ లైన్ నేను పడుకోవడానికి సౌకర్యంగా ఉండాలి, వెళ్ళటానికి సౌకర్యంగా ఉండాలి, కట్టు బట్టలతో సార్. ఇప్పుడు ఇంత దురదృష్టకరమైన సంఘటన, కనీసం వెళ్ళడానికి బాట కూడా లేకుండా చుట్టూ క్లోజ్ చేశారు. అక్కడ ఉండబడినటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల నుంచి మీకు ఏమైనా చేయూత రావట్లేదు? సామాజిక వర్గానికి మొత్తానికి ఇతను వడ్డీకి ఇస్తాడు సార్. వడ్డీ వ్యాపారస్తుడు ఇతను వడ్డీ వ్యాపారస్తుడు. మా వాళ్ళందరికి వడ్డీకి ఇచ్చారు. మా నాన్న రక్త సంబంధికులందరం వచ్చాం బయటికి వచ్చి లోకేష్ గారు వచ్చినప్పుడు వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి మనం వద్దు, మనకి పరిస్థితి వద్దు, మనం ఆయన న్యాయం చేస్తే ఎవరు న్యాయం చేస్తే వాళ్ళు, పిల్లలందరూ ఏమో పవన్ సార్ని కలుద్దాం అని వాళ్ళు అంటారు సార్. బంధువులందరూ ఏమో లోకేష్ సార్ని కలుద్దాం అంటారు. ఇన్ని సంవత్సరాలు పోరాడాం కదమ్మా, ఇప్పుడు సార్ వాళ్ళ దగ్గరికి పోయాము, ఏమన్నా న్యాయం చేస్తారేమో చూద్దామని చూస్తున్నాం సార్. నా పిల్లలు ఫోన్ చేసి రమ్మంటే రావంటే ఎంత బాధకరం సార్. పిల్లలు ఆధారాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. ఇంత ఎవిడెన్స్ ని మీరు సేకరించారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంత రికార్డు పక్కాగా ఉందో మీ స్థలానికి సంబంధించి అంత పక్కాగా ఉంది. అయినా మీకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు? లేదు సార్, అసలు అక్కడ న్యాయం జరగకపోవటం కాదు సార్. ఇప్పుడు మేము హైకోర్టు నుండి నేను 1,00,000 రూపాయలు డబ్బులు కట్టి హైకోర్టు నుండి ఒక ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకున్నాను సార్.
ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకుంటే ఆ ఇంటీరియం ఆర్డర్ని అధికారులు ఎవ్వరూ లెక్క చేయటంలా సార్. అధికారులు నేను హైకోర్టు లాయర్ సార్ అన్నారు, మొత్తం కలెక్టరు, జాయింట్ కలెక్టరు అందరినీ కలిసి లెటర్స్ ఇచ్చుకుంటా రమ్మన్నారు సార్. ఇచ్చుకుంటా వచ్చాం సార్. ఇచ్చుకుంటా వస్తే ఇంతవరకు న్యాయం చేయలేదు సార్. ఓకే, కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ మీకు పని చేయటం. కోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే సార్, అక్కడ ఎంఆర్ఓ ఇచ్చింది సార్ది, పంచాయతీది ఏదైతే ఇచ్చారో ఆర్డర్ని బేస్ చేసుకొని ఇస్తున్నాం. కమిషన్ విక్టర్ ప్రసాద్ గారిని ఏమన్నా కలిసారా? విక్టర్ ప్రసాద్ సార్ని ఫస్ట్ టైమే కలిసాం సార్. విక్టర్ ప్రసాద్ సార్ కలిస్తే విక్టర్ ప్రసాద్ సార్ కూడా ఏం స్పందించలేదు సార్. కలెక్టర్ పంపిస్తాము న్యాయం చేస్తామన్నారు సార్. నేషనల్ ఎస్సీ కమిషనర్ పంపిస్తే నేషనల్ ఎస్సీ కమిషనర్ సార్ అప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆమెకు దారి ఏర్పాటు చేయండి, ఒక ఇల్లు అని ఉంటే దారి లేకుండా ఎలా ఉంటుంది, లేదు అనుకో అసలు దారి ఇచ్చిన తర్వాత మీరు కోర్టులో తేల్చుకోండి అని ఒక లెటర్ ఇచ్చారు సార్. ఇదిగోండి సార్ నేషనల్ ఎస్సీ కమిషన్ సార్. ఇది తీసుకొని మళ్ళీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎండిఓ అందరినీ కలిసాము సార్. కలవనోళ్ళే లేదు సార్. కలిసి రిసీవ్డ్ కాపీలు కూడా తీసుకొని పోతే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయినా కూడా ఎవ్వరు లెక్క చేయటంలా సార్. ఓకే, మీ దగ్గర అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయి. చివరగా మా నిజం మీడియా ద్వారా మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి సార్, సీఎం సార్, మేము మీ పార్టీనే సార్. కానీ మాకెంత అన్యాయం జరుగుతుందో సార్. ఎన్నో రోజు ఈ 4 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి అధికారికి విన్నవించుకుంటున్నాం సార్. మీరు చేయండి సార్, ఫోను ఎంఆర్ఓ గారికి చేయండి, అన్ని రికార్డులు తెప్పించుకోండి సార్. మాది ఒక్క తప్పున్నా సరే మేము తరలించుకొని పోతాం సార్. నా కుటుంబాన్ని కాపాడండి సార్. మీరు జోక్యం చేసుకొని కాపాడకపోతే మేము నా బిడ్డలను తీసుకొని నేను వెళ్ళిపోతాను సార్. ఎటో కట్టు వెళ్ళిపోతాను సార్. నేను ఉద్యోగం చేసే స్థితిలో కూడా లేను సార్. నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. దయచేసి ఇప్పటికైనా స్పందించండి సార్. స్పందించి న్యాయం చేయండి సార్. నా బిడ్డలకి నాకు న్యాయం జరుగుద్దని నేను ఎంతో ఆశతో మీకు ఈ నిజం మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను సార్. ఈ నిజం మీడియా ఎందుకంటే ఇదివరకు ఒకసారి వచ్చి నిజాన్ని నిర్భయంగా 4 సంవత్సరాల్లో ఎవరూ చేయనంత ఎక్కువగా అతను ఆలోచించి ప్రతిదీ కూడా వచ్చి వీడియో షూట్తో సహా తీసుకొని అక్కడ ఉన్న నిజాన్ని బయట పెట్టారు సార్. అదే నమ్మకంతో నిజం బయట తెలుస్తుందన్న ఒక ఆలోచనతోటి నేను సార్ని కలవటానికి వచ్చాను సార్. సార్ దగ్గర అన్ని విషయాలు చెప్పాను సార్. ఈ వీడియో ద్వారా మీరు విషయం తెలుసుకొని నిజంగా మాది నిజం అనిపిస్తే మాకు హెల్ప్ చేయండి. మీ పేర్లు, మీరు ఏమేమి చదువుతున్నారు, ఈ ఒత్తిడి వల్ల మీ చదువులకు ఏమన్నా ఆటంకం కలుగుతుందా? నా పేరు పి కార్తిక్ అన్న. నేను వెటర్నరీ పీజీ చేస్తున్నాను. వెటర్నరీ పీజీ చేస్తున్నాను. నా పేరు సుమహారిక అన్న. నేను ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఎంబీబీఎస్ గుంటూరు జీజీహెచ్ లో చేస్తున్నాను. నా పేరు తేజ. నేను ఎన్ఐటీఐపీలో బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్. మీకు ఎలా ఒత్తిడిగా ఉంటుందా? ఇది ఒత్తిడిగానే ఉందన్న. తీసుకుంది ఒత్తిడిగానే ఉంటుందన్న. చదువుకొని ఎంతకాలం మాకు ఇవన్నీ తెలియలేదు. ఈ పల్లెటూరులో ఇట్లా ఎంత దారుణంగా ఉంటుందని. మేమేదో టౌన్లో ఉన్నాం. మాకు వయసు తెలిసే టైంకి ఇవన్నీ బాగా మాకు సొసైటీ నుంచి బుద్ధి వస్తుంది. ఇంకా ఇట్లాంటివి జరుగుతున్నాయి ఏంది అని ఈ విషయాలన్నీ చూస్తుంటే ఏంటి ఇంకా ఎక్కడ ఉన్నావా అని అనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఇవన్నీ నీ దగ్గర ఉన్నవి ఇవన్నీ మీ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్సా? ఇవన్నీ మా ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్న. ఓకే, ఒక బండిలే మీ దగ్గర ఉన్నట్టుగా అర్థమవుతుంది. మీరైతే మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తున్నాం అన్న. ఓకే, ఒకసారి మన బాబు మీకు ఎలా ఉంటుంది? చాలా బాధ వేస్తుంది అన్న. అంటే మా అమ్మని అలా చూస్తుంటే నాకు అంటే చదవ బుద్ధి కూడా కావట్లేదన్న. ల్యాండ్ ఇష్యూస్ మీద నేను కూడా యూట్యూబ్లో ఏం చేయాలి, ఏం చదవాలి, ఏ రైట్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయని చూడాల్సి వస్తుందన్న. మీరు సీఎం గారికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? నేను సీఎం గారికి ఒకటే చెప్తున్నానన్న, న్యాయం ఉంటే న్యాయం చేయండి, న్యాయం లేకపోతే చేయొద్దు. మీరు న్యాయం ఉందని అంటున్నారు, న్యాయం చేయట్లేదు. ఓకే, అలా ఎలా జరుగుతుంది అన్న? ఇప్పుడు న్యాయం ఉంటే న్యాయం జరగాలి. న్యాయం ఉందని చెప్పి న్యాయం చేయకపోవడం అది కరెక్ట్ కాదు సార్. సో న్యాయం చేసి చూడండి. పాప నువ్వమ్మ ఒక లేడీగా ఇలా మీ అమ్మ ఇబ్బంది పడుతుంటే నువ్వే విధంగా ఫీల్ అవుతున్నావు? అంటే చాలా బాధగా ఉందన్న. ఈ స్థలం వల్ల మా అమ్మ హెల్త్ కూడా చాలా ప్రాబ్లం అయింది. సర్జరీ కూడా చేయించుకొచ్చాము. నాకు నోటీసులు వస్తున్నాయి కోర్టు నుండి. నేను అవి ఇంతకు ముందన్నా మాకు ఆ పేరెంట్స్కో ఎవరికొకరికి నోటీస్ ఇచ్చేవాళ్ళన్న. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియదు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నేను వచ్చి తీసుకుంటేనే ఇస్తానంటున్నారన్న. నేనేమో డ్యూటీ చేసుకుంటా ఉంటాను. నాకు నోటీసులు వస్తాయి, మా అమ్మకు నోటీసులు వస్తాయి, మా తమ్ముడికి నోటీసులు వస్తాయి అన్న. అన్యాయంగా మేము అసలు వాళ్ళని తిట్టలేదు, ఇక తాకను కూడా తాకలేదన్న. మేము తిట్టినట్టు, మా తమ్ముడు వాళ్ళ భార్యని కొట్టినట్టు అలా అంతా రాంగ్ అన్న. రాంగ్ మాకు జరిగినవి అన్నీ
వాళ్ళకి జరిగినట్టు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పరచడానికి చూస్తున్నారన్న. అసలు మా దగ్గర ఒక్క చిన్న తప్పు ఉన్నా మమ్మల్ని అక్కడ నుండి తీసి పడేసేవాళ్ళు అన్న, ఈ స్టేట్ నుండి తరిమేసేవాళ్ళు. మా దాంట్లో ఏం తప్పు లేదని చెప్తున్నారు, కానీ తప్పు లేదని చెప్పిన వాళ్ళు చూపించాలి కదా అన్న, మాకు దారి చూపించాలి కదా. తప్పు లేదమ్మా, మీరు న్యాయంగానే ఉందని ఆ పై నుండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి సీఎం దగ్గర నుండి అందరి దగ్గర నుండి అలానే మీ దగ్గర న్యాయం ఉంది అంటున్నారు, కానీ మాకు న్యాయం చేయట్లేదు. కలెక్టర్ గారు మీ దగ్గర న్యాయం ఉందా అమ్మ అని అడుగుతున్నారు మమ్మల్ని, మా దగ్గర న్యాయం ఉందని అడుగుతున్నా. వాళ్ళు ఏం చేస్తారన్న, కింద ఉన్న ఎస్ఐ వాళ్ళకి ఫోన్ చేస్తారు. కింద ఎస్ఐలు సిఐలు సరిగ్గా సార్ వాళ్ళు బాగుంటే మేము కిందే ఉంటాం కదన్నా, పైదాకా వెళ్ళం కదా. ఇప్పుడు నువ్వు MABS చదువుతున్నావు కదమ్మా, అక్కడ మీ ఫ్రెండ్స్ వైపు నుంచి ఏదన్నా ఇలా నోటీసులు వచ్చినప్పుడు ఏమన్నా నీకు షేమ్ గా ఉంటుందా? ఒకసారి నేను డ్యూటీలో ఉన్నానన్న, ఒక నోటీస్ వచ్చింది పోస్ట్ ఆఫీస్ సార్ని. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ నేను ఇలా హాస్పిటల్ డ్యూటీలో ఉన్నాను, కొంచెం హాస్పిటల్ దాకన్నా వచ్చి ఇవ్వండి అంటే, లేదమ్మా నేను హాస్పిటల్ దగ్గరికి రాను, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నువ్వు తీసుకో, లేకపోతే నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నా అక్కడ వచ్చి తీసుకో అంటే, నా దగ్గర బైక్ లేదన్న, నాకు బైక్ కొనిస్తే బైక్ పోయింది. దాని గురించి నాతో పాటు పోయిన 12 బైకులు దొరికినాయి, నా ఒక్క బైకే దొరకలేదన్న. అది ఎందుకు దొరకలేదు అయితే మాకు తెలీదు. నేను ఇంకా వేరే ఒక ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంకొక అబ్బాయిని తీసుకొని వెళ్ళి పోస్ట్ తీసుకున్నానన్న. వాళ్ళు అడుగుతారు కదన్న ఎందుకు వెళ్ళావు ఆఫీస్ డ్యూటీ మధ్యలో అని, నేను ఇలా చెప్పుకోలేను కదా. మా తప్పు లేకపోయినా మేము తిరుగుతున్నాం. మా అమ్మ రాత్రి పగల నుండి ఇంతే అన్నా, మేము ఇంటికి రావాలన్నా మాకు ఇష్టం ఉండట్లేదన్న. మా అమ్మని అలా చూస్తుంటే నైట్ 10కి లేచిన 12కి లేచినా అలానే పేపర్లు ముందు పెట్టుకుని చదువుతుంది, మళ్ళీ 1కి లేచినా అలానే ఉంటుంది. మాకు అసలు ఇంటికి రావాలని కూడా అనిపించట్లేదన్న ఇవన్నీ చూస్తుంటే. అతనేమో దర్జాగా నవ్వుకుంటూ ఊరంతా తిరుగుతున్నాడు, మేమేమో తప్పు చేసిన వాళ్ళలాగా మా పిన్ని వాళ్ళ ఇంట్లో 2 రోజులు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంటున్నామన్న, మా ఇల్లు వదిలేసుకొని. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మా దాంట్లో న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేయమని అడుగుతున్నానన్న. ఒకవేళ అన్యాయమే మీ తప్పు అని ఒక్కరి చేతనే చెప్పిపించండి, మేము వెళ్ళిపోతాం అక్కడ నుండి. ఇక్కడ నుండి అసలు ఉండం, అసలు కంటికి కూడా కనిపించకుండా వెళ్ళిపోతాం. గోడ కట్టేటప్పుడు మా అమ్మ పోలీసులు అందరికీ ఫోన్లు చేసి చెప్పింది అన్న, ఇలా గోడ కడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు. ఇన్ని ఫోన్ చేసినప్పుడు మా మీదేమో చిన్న SC ST కేసులు పెట్టారు. మా తమ్ముడు వాళ్ళ భార్యని కొట్టకుండానే కొట్టినట్టు చూపించి మర్డర్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు అవన్నీ ఇచ్చారన్న. మాకు ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఇక్కడ ఉండాలని లేదు. అట్లా అని మా తమ్ముడిని వేరే పక్క కంట్రీకి పంపిద్దామని చూస్తే కేసు ఉంది. మేమేం చేయాలన్న చెప్పు అంటే, ఇక్కడ ఉండనీరు, వేరే కంట్రీలో ఉండనీరు, అసలు మేము ఉండకూడదని వాళ్ళ ఆలోచన అలా ఉంటే చెప్పమనండి అన్న, అట్లన్నా మేము చేసేస్తాము. మీరు కుటుంబానికి పెద్ద, ఈ కుటుంబంలో మీ అమ్మగారు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడేటప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ కుటుంబానికి చాలా అవసరం కదా. మీరు ఏ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు నెక్స్ట్? నిర్ణయం అంటే ఈ సొసైటీలో నమ్మకం పోయిందన్న, న్యాయం దొరికిద్దని. ఎందుకంటే ఈ సినిమాలో చూపించినట్టు చివరిలో చప్పట్లు కొట్టినట్టు న్యాయం ఎక్కడేం జరగదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, అధికారుల మీద నమ్మకం పోయింది, నాయకుల మీద నమ్మకం పోయింది, కుల నాయకుల మీద నమ్మకం పోయింది. ఎవరు న్యాయం చేయరు. ఇంకా అసలు ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ ఈ సొసైటీలో. ఇంకా ఏదైనా వేరే స్టేట్, ఇంకా వేరే దేశంకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే సొసైటీ మీద హేట్రెడ్ బాగా కలిగేలాగా చేశారు. అంటే ఇంకా నాకు తెలియదు, అంటే ఒక కులస్తులు ఒక చోట ఉండాలని. అంటే అంత ఎక్స్పీరియన్స్ కాలేదన్న, నేను ఎక్కడ చదవలేదు, ఎక్కడ ఉందేమో మరి. అంటే ఈ కులస్తులు అంతా ఎక్కడే ఉండాలి, ఈ కులస్తులు అంతా ఎక్కడే ఉండాలి. చదువుకున్న వాళ్ళు అయితే ఇట్లా చేయరన్న. చదువు లేక వీళ్ళు ఇంకా మూర్ఖత్వంతో ఇవన్నీ చేయడం కానీ, అధికారం డబ్బులు ఇస్తే అధికారులు మాట వింటారు, అధికారులు కానీ నాయకులు కానీ. ఇంకా ఆ విధంగా మొత్తానికి డబ్బు ఉంటేనే ఇక్కడ కథలు జరుగుతాయని అర్థమవుతుందన్న. నమ్మకం అయితే పోయింది ఇక్కడ న్యాయం జరిగిద్దని. ఇప్పుడు ఏదో మా అమ్మని చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది, ఇంకా ఎందుకు మా తిరుగుతావు, ఇంకా నీకు అర్థం కాలేదా ఇక్కడ ఏం జరగదని. వదిలేసి వెళ్ళిపోదాం ఎక్కడో అక్కడికి, వేస్ట్ ఇక్కడ ఉండి అని నాకు అర్థమైందన్న. ఇంకా ఏంటంటే ఇంకా నిర్ణయం తీసుకోవడం అంటే ఇంకా సొసైటీ మీద హేట్రెడ్ పుట్టినాక ఇంకా నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదని, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది అంతే. ఖచ్చితంగా అయితే మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కింద బతుకుతున్నాం. న్యాయం అనేది కొద్ది రోజులు ఆలస్యం అవచ్చాము కానీ ఖచ్చితంగా చివరికి అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీ అమ్మకు కూడా ధైర్యం చెప్పాలని చెప్పేసి అల్టిమేట్గా సుధారాణి కుటుంబానికి మీకు న్యాయం జరుగుతుందని మా నిజం మీడియా ఆశిస్తుంది. ఖచ్చితంగా ఆ వైపుగా ప్రభుత్వం అడుగులేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఉన్నాం.